గోభి, గోవులున్నాయే వీటి వల్ల ధర్మం నిలబడుతోందండి అన్నాడు. గోమాతలు ఉన్నాయి కదా అంటే ప్రతివాడు, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటాము, లేదు ఏదో ధనవంతులమే కాబట్టి ఓ పెద్ద మనకు అతి ముఖ్యమైన చోట సికింద్రాబాద్లో ముఖ్యమైన చోట ఒక పెద్ద భవనమే ఉంది, కానీ అందులో 10 ఆవులు పెట్టుకోలేము, సాధ్యం కాదు. మనం ఉండటం గొప్పే, కానీ ఆవులు పెట్టుకోవాలి, నేను కూడా గోసేవ చేస్తాను అంటే పెట్టుకోవడం, ఒక 10 ఆవులు పెట్టుకోవడం, ఒక ఆవులు పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? గోవులు ఎక్కడో ఉన్నాయి కదా, ఆ పని చేసేవాళ్ళు కొందరు ఉన్నారు, నువ్వు సహకారం చేయి. ధనం ఉన్నది నీకు, ధనము ఉన్నప్పుడు వివేకముగా ఏది నీవు ఇతరులకు ఇస్తావో అది నీది. ఏది నీ కోసం ఖర్చు పెట్టుకుంటావో, ఎంత ఖర్చు పెట్టుకుంటావు? అంతకుముందంతా నేల మీద పడుకునేవాడు, కొంచెం సంపాదించుకున్నాడు, బాగానే ఉంది, చాప వేసుకున్నాడు, లేదు ఇంకొంచెం సంపాదించుకున్నాడు, మంచము పరుపు వేసుకున్నాడు, బాగుంది, సుఖంగా ఉన్నాడు. మంచము పరుపు, ఫ్రిడ్జ్, ఓ మినిమం కంఫర్ట్స్, అత్యవసరమైన సౌకర్యాలు అన్నీ సాధించుకున్నాడు. కానీ బాగా డబ్బు ఉంది కదా అని పరుపు మీద ఇంకో పరుపు వేశాడు, దాని మీద ఇంకో పరుపు వేశాడు, ఇంకో పరుపు, ఓ 10 పరుపులు వేసుకున్నాడు అనుకోండి సుఖం అని. 10 పరుపుల వల్ల వీడికి ఒళ్ళు నొప్పులు, నడుములు నొప్పులు, వీపు సరిగ్గా ఉండకపోవటము, ఈ సమస్యలే తప్ప 10 పరుపుల పాటి సుఖము రాదు మనిషికి. ఇంత అన్నం తింటాడు, ధనం బాగా వచ్చేసింది కదా, ఇంతే ఎందుకు తినాలి, వాడేవాడో లేనివాడు అంతా తింటున్నాడు, మనం కూడా అంతే ఎందుకు తింటాం, మనం ఇంత 10 ఇంతలు తినొచ్చు కదా అంటే తినలేవు. నీ శరీరము దానికి అనుకూలముగా లేదు, ఉండదు, దానికి ఎంత కావాలో అంతే. అందువల్ల అధికాధికమైనటువంటి అన్నము భుజించలేడు. లక్షాధికారైన లవణమన్న మెకాని మెరుగు బంగారంబు మృంగబోడు అని వాడు ఎందుకు చెప్పాడు? అప్పుడు లక్షాధికారి అన్నారు, ఇప్పుడు కోట్లు, మిలియన్లు, బిలియన్లు, ఇంకా ట్రిలియన్లు పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మామూలుగా తెలుగులో చెప్పినట్టు కోట్లు, కోటాను కోట్లు, అర్బుదములు, నియర్బుదములు అన్నాడు. మనకు చాలా పెద్ద సంఖ్యలు చెప్పారు. ఇన్ని సంఖ్యలు ఇంగ్లీష్లోనూ ఏ భాషలోనూ లేవు ప్రపంచంలో, మనకే ఉన్నాయి. ఇన్ని అన్నాడు. పద్మము అన్నాడు, ఒక పెద్ద సంఖ్య పద్మము అంటే. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ప్రపంచంలో. అందువల్ల గోభి విప్రైహి, బ్రాహ్మణుల చేత అన్నాడు. ఏమిటండి బ్రాహ్మణి గొప్పతనము? ఏమి మనకు 2 కళ్ళు ఉన్నాయి, ఆయనకు 2 కళ్ళు ఉన్నాయి, మనకు ముక్కుంది, ఆయనకు ఉంది. ఏమి ఆయన గొప్పతనము అంటే ఏం లేదు నాయన, చదువుకోవటమే విద్య, అదే ప్రధానం. విప్రైహి వేదైశ్చ, వేదముల చేత అన్నాడు. వేదము ఒక్క జ్ఞానం అంటూ చెప్పని జ్ఞానము లేదు. సర్వ సంపూర్ణమైన జ్ఞానమును లోకానికి ప్రసాదించింది వేదము. జ్ఞానము, విజ్ఞానము. ఇవాళ ప్రపంచంలో సైన్స్ ద్వారా ఏ గొప్పతనాలు మనము చూస్తున్నామో, చూడబోతామో, ఇవన్నీ వేదాలలో ఉన్నాయి. అంటే ఉంటే ఏం ఉపయోగం అండి? ఎందుకంటే ఋషులు దర్శనం చేశారు. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, లోకములో సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ భారతీయ ధర్మము మీద, సనాతన ధర్మము మీద గౌరవం పెరుగుతుంది అన్నాడు. చూసారా? ఇవాళ చంద్రయాన్ 3 చేశారు, అద్భుతం. మంగళయాన్ చేశారు, అద్భుతం. రేపు ఇంకొకటి చేస్తారు. సూర్యుడి యొక్క తత్వం తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా మనకు అరుణము, ఇలాంటి వేదములో విభాగాల్లో సర్వ సంపూర్ణంగా చెప్పాడు. అక్షర పరమస్వరాట్, చాలా విషయాలు చెప్పాడు. ఆదిత్యమండలమేవం, ఇది ఆదిత్యమండలం ఇట్లా ఉన్నది, కుజమండలం ఇట్లున్నది. అందుకనే వాటికి ప్రతీకలుగా మనకు కుజుడు అంటే ఎలా ఉంటాడు? కుహు అంటే భూమి, భూమి పుత్రుడు. ఈ కోటాను కోట్ల యుగాల పాటు తిరుగుతూ 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 ఉన్న భూమి పరిభ్రమణ వేగములో ఒక భాగము తెగి పడిపోయింది పక్కకు. అది ఈ అనంత ఆకాశ మండలంలో ఒక చోట నిలిచిపోయింది. కుజ, మార్స్ అన్నాడు, దాని పేరు పెట్టాడు. ఆ కుజం ఏమిటి? భూమికున్న లక్షణాలే ఉన్నాయి. ఇటుకలాగా ఉంటుందండి రంగు అన్నాడు. మనము పగడాలు వేసుకుంటాం మెడలో, ఈ పగడపు రంగు ఉన్నది. కంది ధాన్యము. అందుకని కుజుడు జాతకంలో కుజుడు దోషంగా ఉంటే సంతానానికి ఇబ్బంది, వివాహ సమస్యలు. ఎందుకంటే వీటన్నిటికీ ఆయన కారణము గృహము. ఈ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడండి అని జాతకం చూసి చెప్తారు. Please subscribe to our YouTube channel. Like and share this video.